పరిశుద్ధ గ్రంథం అందరూ తెరిచి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథము కూడా తెచ్చుకున్నవారు బైబిల్ ఓపెన్ చేయండి. ఎవరు కూడా అలాగున నిర్లక్ష్యంగా బైబిల్ని అలా పక్కన పెట్టి ఉంచకండి. మీరు బైబిల్ తెచ్చారు, చదవగలిగిన వాళ్ళు చదువుకోండి, చదవలేని వారు మాత్రం బైబిల్ ఓపెన్ చేసి మాత్రం పెట్టండి. ఇరవై 21వ అధ్యాయంలో 10వ వచనం 5 నుంచి చదువుదాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆగండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివాము. ఈరోజు ఒక ప్రత్యేక దినంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఏంటట? మట్టల ఆదివారం, తెలుగులో, ఇంగ్లీష్లో పామ్ సండే, మట్టల ఆదివారం. ఏంటి ఈ మట్టల ఆదివారపు ప్రత్యేకత? ఈ మట్టల ఆదివారపు ప్రత్యేకత, మనం గతంలో మట్టలు పెట్టి తిరిగే వాళ్ళము, ఇప్పుడు మట్టలు గొడవ లేదు, ఇక మట్టలు పెట్టి తిరగవలసిన పని లేదు. ఎందుకనంటే వాటికి ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి, అదంత అవసరం కూడా కాదు. మట్టలు తిరగవలసిన పని కూడా లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి మట్టల ఆదివారం ప్రత్యేకత? మట్టల ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతంలో ఉండేటువంటి, ఆయన సంచరించేటువంటి, ఆయన నివసించేటువంటి ఆ యొక్క ప్రాంతాలు గలిలయ ప్రాంతాలు. అయితే ఈ గలిలయ అనే ప్రాంతం నుండి యెరూషలేముకు రావడానికి రికార్డెడ్గా దాని యొక్క దూరం ఎంత అని గమనిస్తే 75 మైళ్ళ దూరం, అంటే మ్యాక్సిమం 3-4 గంటల ప్రయాణం ఉంటుందట. 75 మైళ్ళ దూరం. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు ఈ యెరూషలేము పట్టణానికి రమారమి 6-7 సార్లు ప్రయాణం చేసినట్టుగా మనము ఇందులో చూడగలుగుతాం. ఈ సువార్తల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? సువార్తలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో చూసినప్పుడు 6-7 సార్లు ఆయన ప్రయాణం వెళ్ళినటువంటి సంగతులు కనబడుతుంటున్నాయి. అయితే ఈ 4 సువార్తల్లో కూడా ఆయన యెరూషలేమునికి ఎంటర్ అయినటువంటి ఈ 6 సార్లు గురించి 7 సార్లు గురించి ప్రత్యేకత కండి, ఈసారి ఆయన ఎంటర్ అయినటువంటి దానికి మాత్రం ఎక్కువ ప్రత్యేకతగా బహిరంగంగా ఆర్భాటం చేశారు. మళ్ళీ చెప్తున్నాను, 6-7 సార్లు వచ్చినటువంటి దానికంటే ఇక ఈసారి వచ్చినది ఎక్కువ ఆర్భాటం చేశారు. మరి ముందు దానికి ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేశారు? ఈసారి మాత్రమే ఆర్భాటంగా ఎక్కువ చేశారు. వారికి జయము అనేటువంటి ఆ యొక్క ఆర్భాటంతో, ఆయనను ఊరేగించేటువంటి ఊరేగింపుతో ఈసారికి మాత్రమే ఎక్కువ చేశారు. అప్పటి వరకు వచ్చినప్పుడు చేయలేదు. అప్పుడే మరి యెరూషలేమునికి ఎంటర్ అవుతున్నటువంటి సమయాన్ని ఎక్కువగా ఆర్భాటం చేశారు. ఎందుకు చేయాలా? అంత ఆర్భాటం అప్పటి వరకు లేనిది ఎందుకు చేయాలా? 6 సార్లు 7 సార్లు వచ్చినప్పుడు లేదే,
కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రమే ఆయనకి అంత ఊరేగింపు చేయాలా, అంతలాగా ఆర్భాటం చేయాలా, దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. యాక్చువల్గా ఈ యొక్క మట్టల ఆదివారం రోజున గాడిద గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. గాడిద గురించి ఎక్కువ మాట్లాడుతారు. ఈ రోజు నేను గాడిద గురించి ఎక్కువ మాట్లాడను. ఆల్రెడీ వీఆర్ డాంకీస్. మనం ఆల్రెడీ గాడిదలమే. యేసు ప్రభు వారిని మోయిచున్న గాడిదలు. ఆమెన్ కాదా? మరి చెప్పండి ఆమెన్. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారిని మోయిచున్న గాడిదలమే. ఇంకా గాడిదల కోసం ఎక్స్ప్లెయినింగ్ నేను ఏమనో, జాగ్రత్తగా విషయాన్ని విందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క యెరూషలేముకి ఎంటర్ అయినటువంటి సమయంలో కట్టబడిన గాడిదను విప్పారు, పట్టుకొచ్చారు. అయితే తీసుకొచ్చి ఊరేగింపు చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఆయన ఎంటర్ అవుతున్నటువంటి సమయం అట పస్కా పండుగను ఆచరించుటకు, మళ్ళీ చెప్తున్నాను, పస్కా పండుగను ఆచరించుటకు, పాస్ ఓవర్ ఫెస్టివల్, పస్కా పండుగను ఆచరించుటకు ఆ యెరూషలేమునకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులందరూ రావాలి. ఇది ఆజ్ఞ. యెరూషలేమునికి ఆ ఇజ్రాయేల్ అనబడిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్నారో, ఏ యొక్క దేశాలకు వెళ్ళిపోయి ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా ఆ స్థలమునకు యెరూషలేమునకు రావాలి. అయితే ఆ యెరూషలేమునకు వారందరూ కూడా ఎక్కడికి వచ్చారట? ఇజ్రాయేల్ అందరూ కూడా యెరూషలేమునకు వచ్చి ఉన్నారు. ఆమెన్. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? జాగ్రత్తగా వినండి. యెరూషలేమునికి అందరూ కూడా, ఇజ్రాయేల్ అందరూ కూడా వచ్చేసారు. అంటే ఇప్పుడు యెరూషలేము ఎలాగుంది? ఇజ్రాయేల్ దేశం అంతా కూడా ఆ ఇశ్రాయేలులతో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారు అందరూ అక్కడికి రావడం చేత బంధువులైన, చుట్టాలైన వారందరితో నిండిపోయి కిట్టకిట్టలాడుతుందట. ఆ యెరూషలేము అంతా కూడా ఎలాగుందంటే ఎంతో ఆనందంగా, ఆడంబరంగా ఉంది. మరి పస్కా పండుగ అంటే ఏంటి? పస్కా పండుగ ఏం చేయాలా? బలి ఇవ్వాలి. పస్కా పండుగ అంటే బలిచ్చే కార్యక్రమం, యెహోవాకు అర్పణ చేసే కార్యక్రమం, యెహోవాకు వారి యొక్క దాన బలి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవి చేయవలసినవి. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ పస్కా పండుగ ఆచరించడానికి ఇశ్రాయేలు ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేముకి వచ్చారు. ఇప్పుడు యెరూషలేములో ఎలా ఉందో తెలుసా? జనసాంద్రత చేత ఎలా ఉంది? అబ్బో, ఆర్భాటంగా కిటకిటలాడేస్తుందంట. ఆ పండుగను వచ్చినటువంటి వారందరితోటిని అప్పుడు ఎంటర్ అవుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఎంటర్ అవుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పటి వరకు కూడా 6-7 సార్లు వచ్చినా కానీ అంత ఆర్భాటం లేదు. కానీ అప్పుడు వచ్చుచున్నటువంటి సమయానికి మాత్రం ఎలాగుందో తెలుసా? ఆయనే అక్కడ మహిమపరుచుకుంటున్నాడు, ఆయనే అక్కడ ఘనపరుచుకుంటున్నాడు, ఆయనే అక్కడ వారందరి చేత జయము చెప్పించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా డిస్టర్బెన్స్ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఎంటర్ అయినటువంటి ఆ సమయంలో, అక్కడికి వచ్చినటువంటి సమయంలో వారందరూ ఊరేగిస్తున్నారు. అక్కడ ఏం కనబడుతున్నాయి? అందులో మా చెట్టు కొమ్మలు కనబడుతున్నాయి, లేకపోతే గాడిదలు కనబడుతున్నాయి, వారి వస్త్రాలు కనబడుతున్నాయి, వారి యొక్క ఆడంబరం కనబడుతుంది, ఇదంతా కనబడుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు, అందులో ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే తెలుసా? అదే ప్రశ్న దేవుడు ఈ రోజున మనకి వేయించిన ప్రశ్న. 10వ వచనం చదవండి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. ఈయన ఎవరో? ఈయన ఎవరట? రాజు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజు అని అంటే ఈ రాజు ఆ రాజు కాదు, రాజ్యమును ఏలే రాజు, కింగ్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు, ద లార్డ్ ఆఫ్ లార్డ్, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజై ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజై ఉండి ఇప్పటి వరకు అక్కడికి వచ్చినప్పుడు వల్ల కూడా ఒక ప్రవక్త అన్నట్లుగా, లేకపోతే ఒక గొప్ప సూచక కార్యములు చేయించినట్టుగా చూశారు. కానీ ఇప్పుడు ఆయన ఎంటర్ అవుతున్నది ఒక మహారాజుగా ఎంటర్ అవుతున్నాడు. ఆయన గొప్ప రాజుగా ఎంటర్ అవుతున్నాడు. ఆయన యెరూషలేమునకు రాజుగా ప్రవేశిస్తున్నాడు.
ఏమండి రాజుగారు గాడిద మీద వెళ్తారా, సింహం మీద వెళ్తారా? లేదా సింహం కాదులే, పోన్లే ఏనుగు మీద వెళ్తారా? ఇది కూడా తెలదు మనకి. రాజుగారు రథం మీద కానీ, లేకపోతే ఒక గుర్రం మీద కానీ, లేకపోతే దేని మీద వెళ్ళాలి? అవసరమైతే సినిమాల్లో చూస్తారు కదా, ఏనుగు మీద ఎక్కి అలాగన్నా వెళ్ళాలి. రాజు అని ప్రకటింపబడుతున్నప్పుడు గాడిద మీద ఎక్కవలసిన పని ఏంటి? గాడిద బరువులు మోసేటువంటిదే, కానీ గాడిదనే ఎందుకు ఆయన ఉపయోగించుకోవాలి? అసలు గాడిదకి అర్థం ఏమిటి? గాడిదనే ఎందుకు ఆయన ఎక్కాలి? కానీ నేను గాడిద కోసం ఎక్స్ప్లెయినింగ్ కాదు. ఆయన రాజుగా గాడిద ఎందుకు ఎక్కాడు? ఆయన రాజుగా గాడిద ఎందుకు ఎక్కాడు? ఈ రాజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాజు గాడిద ఎక్కడానికి ఒక ప్రత్యేకత ఉంది. మొదటి రాజుల గ్రంథము తీయండి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుదాం. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ చదవండి. ఇశ్రాయేలు మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదములు చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని ప్రకటన చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు మరణకాలపు పరిస్థితి వచ్చినప్పుడు, అతను మంచం మీద పడక మీద ఉన్నప్పుడు సబ్జెక్టును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదో వచ్చాము అని అంటే కాదు, ఆలోచన వాక్యం మీద పెట్టండి, సబ్జెక్టు నేర్చుకోండి, విషయం అర్థం అవ్వాలి. రాజును దావీదు గారు మంచం మీద పడినప్పుడు దావీదుకు కలిగినటువంటి కుమారులలో ఒక కుమారుడు అబ్షలోము చనిపోయాడు. అబ్షలోముకి అన్నయ్య అదోనియా అని ఉన్నాడు. ఇతడు ఏమనుకున్నాడంటే నేనే రాజుని అని తనకు తాను ఎలాగోనో తెలుసా కొంతమందిని ఏర్పాటు చేసుకుని, లేకపోతే మొదటి అధ్యాయంతో చదువుకుంటే మీకు అర్థమవుతుంది, ఏర్పాటు చేసుకుని తనంతట తాను, ఎవరో తండ్రి చెప్పలేదు, తర్వాత అభిషేకం జరగలేదు, ఏమీ లేదు, అనౌన్స్మెంట్ లేదు, తనకు తాను సెల్ఫ్ అనౌన్స్మెంట్ చేసుకుంటున్నాడు. కొంతమంది క్రియేటివిటీ అన్నమాట ఇది. కొంతమంది క్రియేటివిటీ అలాగని క్రియేట్ చేసుకోవడం క్రియేటివిటీ. అతడు ఎలా చేసుకుంటాడంటే నేను రాజును అని కొంతమంది పిలుచుకొని ఒక సంబరం చేయడమో లేకపోతే ఇలాంటివి చేయడమో చేస్తాడంటే, కొందరు వ్యక్తులు వచ్చి దావీదు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, దావీదు రాజా, ఇదిగో నీ తర్వాత రాజు ఇతడే అని తనంతట తాను ఏం చేసుకుంటున్నాడు? డప్పేసుకుంటున్నాడు. అయితే నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే అతడు ఏమన్నాడు తెలుసా? దావీదు గారు, రాజు అయిన దావీదు ఏమన్నాడు తెలుసా? తీయండి అదే అంట్లో ఆ పైన 28వ వచనం. దావీదు బెత్షెబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దాన్ని ఈ దినముననే నెరవేర్చుదనని చెప్పగా, దావీదు ఎవరికి అధికారం ఇచ్చాడు? ఇప్పుడు సొలొమోనుకి అధికారం ఇచ్చాడు. ఆగండి, సొలొమోనుకి అధికారం ఇచ్చాడు. ఎవడో చెప్పుకుంటున్నాడు రాజని, కానీ నిజమైన ట్రూ కింగ్, నిజమైన రాజు ఎవరు అనంటే సొలొమోను. నిజమైన రాజు సొలొమోను. ఏమిక్కాడు? ఏ సింహాసనం ఎక్కాడు? చెప్పండి అమ్మా, ఏమెక్కాడు ఇప్పుడు ఆయన? ఏమెక్కాడు అని అంటే ఏదో ఎక్కుంటాడులేండి.
నిజమైన రాజు గాడిదెక్కాడు. నిజమైన రాజు కంచెరగాడిదని ఎక్కాడు సొలొమోను. ఆ రాజు డప్పేసుకున్నటువంటి డూప్లికేట్ రాజు ఏం చెప్పుకుంటున్నాడంటే నేనే రాజునని ఏదేదో కొంతమందిని కూడా పెట్టుకుని తనంతట తాను సెల్ఫ్ డప్పేసుకుంటున్నాడు. కానీ దావీదు రాజు ఏమన్నాడు తెలుసా? సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ అధికారం, సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ సింహాసనం అతడు రాజుగా ఎంచుటకు ఏమిక్కించాడంటే గాడిద మీద ఊరేగించటం, గాడిద మీద వెళ్ళడం, గాడిద మీద తీసుకెళ్ళటం. ఇది నిజమైన రాజు. గాడిద ఎక్కిన దానికి పరమార్థం ఏంటో తెలుసా? నిజమైన రాజు అతడే. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమునకు ఆయన ఎంటర్ అయినటువంటి ఆ సమయం, యెరూషలేమునకు ఆయన ప్రవేశించిన సమయం, గాడిద ఎక్కి ఆయనే రాజు అని ప్రకటింపబడ్డానికి, ఆయన ఎక్కి రావడానికి గల కారణం ఏంటంటే అతడే నిజమైన రాజు. ఆయన రాజ్యము భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన రాజ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది కూడా సంఘము దేవుని రాజ్యమే. ఇది కూడా దేవుని రాజ్యమే. ఈ రాజ్యమునకు రాజు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ రాజ్యమునకు రాజు ఆయన. ఈ రాజ్యమునకు రాజు అయ్యుండి ఆయన పరిపాలించుచున్నాడు, ఆయన నడిపించుచున్నాడు. ఆ రాజు ఏమెక్కొచ్చాడు? గాడిద ఎక్కొచ్చాడు. రాజుగారు గాడిద ఎక్కి వస్తారంటే ఎక్కినవాడు అతడే నిజమైన రాజు. అతడు నిజమైన రాజు. అసలు ఆ యెరూషలేమునకు ఆ ఎంట్రన్స్ వారు ఎంత ఆర్భాటం చేస్తున్నారంటే, ఎలాగన వారు గణపరుస్తున్నారంటే మామూలుగా కాదు. అనేక మంది జన సమూహం ఏం చేశారట? వారి వస్త్రాలు, మళ్ళీ చెప్తున్నాను, వస్త్రాలు గాడిద మీద వేశారు, కిందేమో తడిపేశారు, తర్వాత కొమ్మలు ఆకులు ఇవన్నీ పరిచేశారు. ఎంత ఘనముగా చేస్తున్నారు, ఎంత ఆర్భాటంగా చేశారు. ఓ మాట చెప్పనా? ఏ రోజు వారు గణపరిచారో, ఏ రోజు ఆర్భాటం చేశారో అదే ప్రజలు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? సిలువ వేయండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏ ప్రజలు ఇక్కడ ఆర్భాటం చేశారో అదే ప్రజలు, ఏ ప్రజలు అక్కడ అంత హడావుడి చేశారో, మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు ఏమైపోయారు మళ్ళీని అంటే స్థిరము లేనటువంటి వారు. ఇక్కడ చెప్తున్నాను, ఆయన రాజు. ఇప్పుడు ఈ రాజ్యమునకు ఆయనే రాజు అయినాడు కనుక సంఘము అనగా రాజ్యము ఎవరి అధికారమునకు లోబడాలి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞకు, అధికారమునకు లోబడి వారిగా ఉండాలి. సంఘము అలాగను లోబడి వారిగా ఉండాలి. ఆయన మాట వినువారుగా ఉండాలి. ఆయన మాట ప్రకారం నడిచేవారుగా ఉండాలి. కానీ వారు ఏం చేశారో తెలుసా? మళ్ళీ వెంటనే సిలువ వేయండి అనేటువంటి బ్యాచ్గా మారిపోయారు. ఈరోజు ఈయన ఎవరో? యెరూషలేములో వాళ్ళందరూ కలవరపడుతున్నారు, ఈయన ఎవరో? ఇదే ప్రశ్న. అసలు నీకు క్రీస్తు పూర్తిగా అర్థమయ్యాడా? నీకు క్రీస్తు ప్రభు వారు పూర్తిగా అర్థమయ్యాడా? ఇప్పుడే ఏమంటావో తెలుసా? నువ్వు ఇప్పుడే అంటావు ఆయన రాజు అండి, ఆయన గొప్ప దేవుడు అని అంటావు. నీకు చిన్న శ్రమ వచ్చిందంటే దేవుడు లేదు, దెయ్యము లేదు అంటావు. ఉన్నాడు కానీ చూశాడా దేవుడు అని అంటావు. నీ అంతటి నీవే, ఆ మాట నీవే, ఈ మాట నీవే. అక్కడ ప్రజలు చేసింది అదే. అప్పటికప్పుడు పలికే మాట, అప్పటికప్పుడు పాజిటివ్ మాట్లాడేస్తావు. అప్పటికప్పుడు ఈ నాలుకే కదా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది, అప్పటికప్పుడు మార్చేస్తుంది. నీ నోటితో నీవు ప్రభువుని ఒప్పుకున్న తర్వాత, అంగీకరించిన తర్వాత మళ్ళీ మారు మాట తిరగకూడదు. నీ నోటి నుంచి, నీ మనసు నుంచి మారు మాట రాకూడదు. ఆయన రాజు అయి ఉన్నాడు. సకలము అన్నిటి మీద ఆయన అధిపతి అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు. సమస్తమును ఏలుచున్నాడు. ఈ రాజ్యమునకు ఆయనే రాజు అయి ఉన్నాడు. మరి ఆనాడు రాజు అని పలికి ఈనాడు నువ్వు పలికేది ఈయన ఎవరో అని కలవరపడేటువంటి ఈరోజు నీ ప్రశ్న, ఈయన ఎవరో అసలు నీకు పూర్తిగా అర్థమైందా?
నువ్వేమనుకుంటున్నావు అంటే నా కొరకు వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, బలి అర్పించాడు, ఈ కొన్ని విషయాల గురించి మాట్లాడతావు. అసలు ఈయనెవరో నీకు పూర్తిగా అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సేవకులైన పరిశుద్ధులు అనబడినటువంటి వారు ఎవరైనా ఇంకా పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని వర్ణించలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా స్టిల్ నో, ఇప్పటికీ కూడా వారికి ఇంకా పూర్తిగా అర్థం కాదు. ఆ లోతు, ఆ ఇక డెప్త్కి వెళ్తామన్నా సరే అస్సలు అంతరిక్షంలోనికి అసలు అంతు చిక్కనంత విధంగాటువంటి ఎలాగనుందో ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన గురించి చెప్పడానికి వర్ణాతీతం అనమాట. అస్సలు చెప్పలేము, అంత విస్తారంగా ఉంది. అందుకని యోహాను భక్తుడు రాస్తాడు, ఆయన చేసిన కార్యాల గురించి, అద్భుతాల గురించి అసలు పెన్నలు సరిపోవు, పుస్తకాలు సరిపోవు. అసలు ఈ భూమిని పరిచినా కానీ, ఆకాశాన్ని పరిచినా కానీ ఏది కూడా సరిపో, అన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. అసలు నీకు అర్థమైందా యేసు ప్రభు అంటే ఏంటో పూర్తిగానే? సంబరం కాదు కావాల్సింది, లోపల ఆయన గురించి తెలిసినటువంటి మ్యాటర్ ఉండాలి, ఆయన కొరకు తెలిసినటువంటి విషయం ఉండాలి, ఆయన కొరకు నువ్వు గ్రహించగలిగి, ఆయన కొరకు తెలుసుకోగలిగే శక్తి ఉండాలి. యేసు ప్రభు వారి కోసం ఎవరైనా ఒక్కసారి నెగిటివ్గా మాట్లాడితే, వాడు నెగిటివ్గా మాట్లాడుతున్నందుకు నువ్వు సమాధానం చెప్పగలవా? నీకు తెలిసిన 4 మాటలు సమాధానం చెప్పగలవా? వెళ్ళిపోతారు. ఈయన ఎవరో అర్థం కాని వాళ్ళు జారిపోతారు, ఈయన ఎవరో గ్రహించలేని వాళ్ళు వెళ్ళిపోతారు, ఈయన ఎవరో ఇంకా పట్టుకోలేని వాళ్ళు ఏమైపోతారంటే బయట చెప్పే మాటలకి మగ్గు చూపేస్తారు. బయట చెప్పే మాటలు అంటే నీ యొక్క పునాదిని బద్దలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది, నీ క్రీస్తు పునాదిని పడగొట్టేటువంటి పరిస్థితి జరుగుతుంది. అందుచేత బీ స్ట్రాంగ్, చాలా బలంగానే ఉండాలి, చాలా ధైర్యంగానే ఉండాలి. ఎందుకో తెలుసా? ఈయన ఎవరో అనంటే నీ రాజు. హల్లెలూయా! ఈయన ఎవరో అనంటే ఈయన నీ రాజు, ఈయన ఈ రాజ్యమునకు రాజు, ఈ రాజ్యమునకు రాజు. ఈయన భూలోక సంబంధమైన రాజ్యాల కోసం కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యము కొరకు ఆయన రాజు. ఆ రాజుని వాళ్ళు అక్కడ ఏం చేశారు? గణపరిచారు. ఆ రాజునే ఈయన తనంతట తాను ఏం చేసుకున్నాడో తెలుసా? తనంతట తానే రాజుగా ప్రకటించుకున్నాడు. ఎందుకంటే ఇక ముందుకెళ్ళిపోయేటువంటి దినాల్లో నేనేమైపోతాను? నేనే బలి. ఆయన మరణం ఆయనకి తెలుసు, నేనే బలి ఆయనకి తెలుసు. రాజుగా చివరి సమయానికి రాజుగా ప్రకటించుకున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమం జరుగుతుంది కదా, శుక్రవారం గుడ్ ఫ్రైడే జరుగుతుంది, ఆదివారం ఈస్టర్ జరుగుతుంది. ఓకే, మరి ఈ రెండాటికి ముందు ఉన్నటువంటి ఆదివారము ఏటట? ఇది ఆయన రాజుగా ప్రకటించుకున్న దినము. వినాలి. ఆయన రాజుగా ప్రకటించుకున్న దినం అంటే చనిపోయే ముందు, మరణించే ముందుగానే ఆయన యెరూషలేములో నేను రాజును అని ప్రకటించుకునేటువంటి దినము. ఆయన రాజులకు రాజు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎవరు అనంటే ఆయన రాజు. రెస్పెక్ట్ టు ద అథారిటీ. ఆయన ఏమైతే అధికారంగా ఆయన పలుకుచున్నాడో, ఆయన అధికారంగా ఏమైతే అధికారపు పలుకులు పలుకుచు ఆజ్ఞలను పలుకుచున్నాడో, చెప్పుచున్నాడో, అలాగ ఉండమన్నాడో యు రెస్పెక్ట్. అంటే దానికి నువ్వేం చేయాలో తెలుసా? గౌరవించాలి. ఈ రాజ్యమునకు ఆయన రాజు అయినాడు, ఆ రాజు ఆజ్ఞ నువ్వేం చేయాలా? గౌరవించాలి. చూడండి, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా రాజులే వెళ్తారు, అవునా కదా? అరబ్ కంట్రీస్ అన్ని కూడా రాజులే వెళ్తారు. ఇటు కువైట్, దుబాయ్, మస్కట్ ఇంకా ఉన్నాయి కదా. ఈ అరబ్ కంట్రీస్ అన్ని కూడా రాజులే వెళ్తారు. రాజు ఆజ్ఞే అంతే, రాజే వెళ్తాడు, వారికి రాజులే ఉంటారు. రాజు చెప్పింది చేయాలంతే, లేదా మరణశిక్ష. ఇంకా ఆపోజిట్ అయిందా తీసేయడమే, ఇంకేమీ లేదు. రాజు ఆజ్ఞ అలాగుంటుంది. అంటే రాజు, రాజ్యము, రాజ్య పరిపాలన అనే దానికి వివరణ తెలుసుకోవాలి. అందుకనే కొత్త సినిమాల్లో కూడా ఈ రాజ్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది దాన్ని చూస్తుంటారు, వాళ్ళకి అన్న అర్థం అవుతుంది. రాజు చెప్పిన దానికి రాజ్యం అంతా కూడా ఏమై ఉండాలి? ఒబే అయి ఉండాలి, రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి, అంటే దానికి అంగీకరించి ఉండాలి, విధేయత చూపించాలి, ఆ ప్రకారంగా ఉండాలి. ఈయన ఎవరు అనంటే, ఈయన ఎవరో చెప్పండి? నా రాజు అని చెప్పండి. నా రాజు చెప్పాలి. ఆ రాజు చెప్పిన మాటకి మొట్టమొదటి పాయింట్, నువ్వు దానికి విధేయత చూపించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి.
ఆయన నీకు రాజు అయితే ఆ రాజు చెప్పిన సంగతులకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రాజు చెప్పినటువంటి సంగతులకి, ఆ రాజు పలికినటువంటి ప్రతి మాటకి, ప్రతి వాక్యమునకు, ప్రతి పదమునకు కూడా నువ్వేమై రెస్పెక్ట్ ఇవ్వాలి. కొంతమందికి దేవుని వాక్యం అంటే అసలు రెస్పెక్ట్ ఉండదు. దేవుని వాక్యం అంటే అసలు దానికి ఆ బాధ్యత ఉండదు. దేవుని వాక్యం అంటే కూడా దాన్ని అలాగున ఏదో జనరల్గా తీసుకుంటున్నారు. ఆయన నీకు రాజు అయితే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ దినము ఆయన రాజుగా ప్రకటించుకున్న దినము. ఈ దినము ఆయన రాజ్యమునకు రాజుగా ప్రకటించుకున్న దినము. ఆయన రాజ్యములో ఉన్నవారు ఆయన మాటకు లోబడతారు. ఆయన రాజ్యములో ఉన్నవారు ఆయన మాటకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన రాజ్యంలో ఉన్నవారు ఆయన మాటకు రెస్పెక్ట్ ఇస్తారు, రాజుగా చూస్తారు, గుర్తిస్తారు. ఒకవేళ నీకు రాజు కాదా అంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదా, నువ్వు ఆయన మాటను గుర్తించలేదా, ఆయన మాటకు నువ్వు అంగీకరించలేదా, ఆయన నీకు రాజు కాదు. లోక రాజ్యమే నీకు, లోకంలో ఉన్నదే నీకు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్ర, సజీవపడము, ఇవే నిన్ను వేలుతున్నాయి, ఇవే నిన్ను పరిపాలిస్తున్నాయి. వాటికే నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు. కానీ జయము జయమని నీవు నీ హృదయంలో నుంచి ఆయనకు జయము చెప్పాలి. నువ్వు ఆయన నా రాజు అయి ఉన్నాడు అని నువ్వు జయం చెప్పాలి. ఇంకా అత్మాటు గాడిద ఎక్కాడు, గాడిద మీద వెళ్ళాడు, గాడిద ఎక్కాడు, గాడిద మీద, ఎస్ గాడిద ఎక్కాడు అని అంటే దానికి ఈ యొక్క సిగ్నిఫికేషన్, ఆ యొక్క ఐడెంటిఫికేషన్, దానికి ఆ యొక్క చిహ్నము, ఆ గుర్తు ఏంటో తెలుసా? నిజమైన రాజు అని అర్థం. అందుకనే రాజుల గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో ఆ మాటను తెలియపరిచాను. నిజమైన రాజు స్వయంగా తండ్రి కుమారుని పబ్లిష్ చేశాడు. తండ్రి కుమారునికి ఆ పట్టాభిషేకం అనాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ తండ్రి కుమారునికి అటు అభిషేకమును చేయడానికి అక్కడ సింహాసనము మీద ఎక్కడానికి అవకాశం ఇచ్చాడు. అది నిజమైన తండ్రి చెప్పినటువంటి మాట. నిజమైన తండ్రి అయిన దేవుడు కుమారుని భూలోకానికి పంపించి ఈయనే రాజు గాడిద మీద ఎక్కించాడు. ఈయనే రాజు గాడిద మీద. అది నేను చెప్తున్నాను. ఇది మొట్టమొదటిది. ఏంటి మొట్టమొదటి పాయింట్ ఏంటి? రెస్పెక్ట్ టు హిజ్ అథారిటీ. ఆయన యొక్క ఆజ్ఞకు, ఆయన మాటకు నువ్వేం చేయాలా? లోబడి, అంగీకరించి, విధేయత చూపించి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు నిజంగా ఆయన రాజు అయితే, నువ్వు నిజంగా ఆయన రాజ్యంలో ఉంటే, ఆయన నీకు రాజు అయితే నువ్వు అలాగే ఇవ్వగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట ఏంటంటే రిప్రజెంట్ హిమ్. ఆయనను నీవు ఏం చేయాలి తెలుసా? ఆయనను నీవు చూపించాలి, నువ్వు ప్రజెంట్ చేయాలి, రిప్రజెంట్ చేయాలి. ఎలాగున్నానంటే నీవు అంగీకరించిన, నీవు ఆ మాటకు లోబడిన, నీ ద్వారా ఆయన మాటలు నీ ద్వారా ఆయన మాటలు ఏమవుతాయి తెలుసా? నీ ద్వారా ఆయన మాటలు రీప్రజెంట్ చేయాలి. అంటే మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు నేను రాజుగా అంగీకరించానా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు నా రాజుగా అంగీకరించానా లేదా? నా రాజుగా ఆయన అంగీకరించినప్పుడు ఆయన మాటలు నేను లోబడ్డానా లేదా? నేను లోబడినటువంటి మళ్ళీ నేనేం చేస్తున్నాను? రీప్రజెంట్ చేస్తున్నాను. ఆయన నాకు ఇచ్చినది నేనేం చేస్తున్నానంటే వారికి ఎపీర్, నేను కనబడుతున్నాను, నేను చూపిస్తున్నాను, నేను వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ఔన్నత్యాన్ని గురించి నేను, ఆయన రాజు, ఆయన మహిమగల రాజు అంటే ఆయన నిజమైన దేవుడు, నిజమైన రాజు ఆయన అని చెబుతూ నేనేం చేస్తానంటే ఆయన మాటలు లోబడినవాడు, ఆయన పక్షంగా నేనేం చేస్తున్నాను? నిలబడ్డాను. ఆయన పక్షంగా నేను ఉన్నాను. ఆయన పక్షంగా, ఆయన రాజు కనుక ఆ రాజ్యము తరపున నేనేం చేస్తున్నాను? మరి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు, విశ్వాసులు, విశ్వాసులు అంతం కాదు, దేవుని కుమారులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యంలో ఉన్న వారందరూ దేవుని కుమారులు మాత్రమే. హల్లెలూయా! ఆయన కుమారులు మాత్రమే. కుమారులు దేవుని గణపరిచేవారు, కుమారులు దేవుని రిప్రజెంట్ చేసేవారు, కుమారులు దేవుని మహిమను మన ద్వారా ఇంకా అనేక మందికి చూపించాలి, తెలియపరచాలి, రిప్రజెంట్ చేయాలి. ఇది రెండో మాట. నీ ద్వారా ఏమి, మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం తెలియపరచబడుతుంది నీ ద్వారా? మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీ ద్వారా ఏం తెలియపరచబడుతుంది? ఎంతమందికి తెలియపరచబడుతుంది? నువ్వు ఎవరికి చెప్పగలుగుతున్నావు? ఎవరికి నువ్వు షో చేయగలుగుతున్నావు? ఫస్ట్ మాటలో రెస్పెక్ట్ ఇస్తున్నావా? రెండో మాట రిప్రజెంటేషన్. నీ అంతటా నీ నుండి
దాన్ని మళ్ళీ చూపించగలుగుతున్నావు అంటే నీది నీవే, నీ గొడవ నీదే, నీది నీవే, నీ గొడవ నీదే అనేటువంటి విధంలో నువ్వు ఉండిపోతున్నావు తప్ప అసలు ఈ ఆత్మ సంబంధమైన దాని గురించి కాస్తో కోస్తో చేద్దామన్న ఆలోచన నీలోకి రావట్లేదు. కాస్తో కోస్తో చేద్దామన్న ఆలోచన నీలోకి రావట్లేదు. రావాలి. ప్రభు అదే పలుకుతున్నాడు. దేవుడి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్న సంగతి తెలుసా? ఈయన ఎవరో అనంటే హీ ఈజ్ మై కింగ్. ఆయన నా రాజు, ఆయన నా రాజు. అయితే నేనేం చేయాలా? ఆ రాజు యొక్క అథారిటీ, ఆయన మాటలకి, ఆయన పలికిన ప్రతి దానికి నేనేం చేస్తున్నాను? రెస్పెక్ట్ ఇస్తున్నాను. నేను దానికి విధేయత చూపిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. రైట్. మరి రెండవది, అది లోపలికి ఇన్స్టాల్ అవ్వడమే కాదు, నీవు కూడా దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ప్రజెంట్ చేయాలి. నీవు దాన్ని ఏం చేయాలా? రీప్రజెంట్ చేయాలి. నీలోనికి వచ్చినప్పుడు, నీతో ఉన్నప్పుడు నీవు దాన్ని మళ్ళీ చేయగలగాలి. అలాగని ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉన్నట్టు ఎలాగుంటే బతుకంతా అయిపోతుంది, జీవితం అంతా అయిపోతుంది, వయసు అంతా అయిపోతుంది, ఆయుష్ అంతా అయిపోతుంది. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు తప్ప నీ ద్వారా ఒక ఆత్మకు కూడా అవకాశం ఉండదు. ఈవెన్ నేను చెప్తున్నాను, నీ కుటుంబానికైనా నువ్వు రీప్రజెంట్ చేయి. నీ కుటుంబానికన్నా దాన్ని, ఆ వెలుగును, నీ కుటుంబానికైనా ఆ క్రీస్తు యొక్క మహిమను నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు తెలియచేయి, చెప్పు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత ఎలాంటి కార్యములు చేసి ఉన్నాడో. అక్కడితో పోలేదు. మూడోది ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారు? ఊరేగించారు. వారు ఏం చేశారమ్మా? ర్యాలీ. ఏం చేశారు? ఊరేగించారు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఏం చేశారు? చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏం చేశారు? ఊరేగించారు. ఏమని ఊరేగించారు? ఆయన రాజని ఊరేగించారు కదా, రాజని ఊరేగించారు. ఆగండి ఆగండి ఆగండి. చూసిన వాళ్ళందరూ ఈ గాడిద ఏటి అని అడిగారా? ఈయన ఎవరో అని కలవరపడ్డారా? ఈ గాడిదేటి, ఇప్పుడు ఈ గాడిద ఎక్కడేటి, ఈ గాడిద కారణం ఏంటి? గాడిద కోసం మాట్లాడలేదు ఎక్కడనే. గాడిదను తీసుకురమ్మన్నారు, గాడిద తెచ్చారు, గాడిద వచ్చింది తప్ప ఇక్కడ గాడిద మీద ఎక్కిన యేసయ్యని చూస్తున్నారు. హల్లెలూయా. గాడిద ఎక్కిన యేసయ్యని, ఈయన ఎవరో, ఈయన ఎవరో. అయితే ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారి గాడిద ఎక్కినందుకు జనాల గాడిద మీద దృష్టి కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని దృష్టి పెట్టారు. నేను చెప్తున్నాను, నీవే ఆ యేసుక్రీస్తు ప్రభువారికి రెస్పెక్ట్ ఇచ్చుచున్నటువంటి గాడిదవు, యేసుక్రీస్తు ప్రభువారిని రీప్రజెంట్ చేస్తున్నటువంటి గాడిదవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నీ మీద పెట్టుకుని ఊరేగించుచున్న గాడిదవు. మనమే. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఊరేగిస్తున్నాం కదా, అప్పుడు వినాలి. మనం ఊరేగిస్తున్నాం కదా, మనము ఆర్భాటం చేస్తున్నాం కదా, మనమే తీసుకెళ్తున్నాం కదా, మనమే ఆయన ఎక్కించుకున్నాం కదా. ఇప్పుడు నేను చూడవలసింది గాడిదనా క్రీస్తునా? గాడిదనా క్రీస్తునా? నువ్వు కాదు కనబడవలసింది అక్కడ, నేను కాదు కనబడవలసింది అక్కడ. మన మీద, మనతో, మనలో ఉన్న క్రీస్తు ప్రభు వారు కనబడాలి. మనం కాదు షో చేసేది, మనం కాదు షో చేసేది. ఆయన ఎపీల్ అవ్వాలి, ఆయన కనబడాలి, ఆయన డిస్ప్లే అవ్వాలి, ఆయన అక్కడ ఫోకస్ అవ్వాలి, ఆయన మాత్రమే కనబడాలి. నువ్వు నిజముగా గాడిదవైతే, ఆయన నువ్వు ఎక్కించుకుంటే, ఆయన నువ్వు మోయగలిగితే, మోయడం అంటే ఎలాగో తెలుసా? మోయడం అంటే ఎలాగో తెలుసా? నువ్వేం చేస్తున్నావు? రెస్పెక్ట్ చేస్తున్నావు, ఆయనని కనపరుస్తున్నావు, ఆయన మాటకు లోబడుతున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు? రీప్రజెంట్ చేస్తున్నావు. ఆయన నువ్వు తెలియజేస్తున్నావు, ఆయన నువ్వు కనపరుస్తున్నావు, ఆయన గురించి నువ్వు ప్రకటిస్తున్నావు. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్, నీవు మోయిచున్నావు. క్యారింగ్. నువ్వు గాడిదవై ఉండి ఆయన మోయిచున్నావు కదా. మోయిచున్నటువంటి ప్రజలందరికీ కనబడవలసింది గాడిద కాదు, గాడిద మీద ఉన్న క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. దురాత్మ పట్టుకున్న వాడికైనా, లేకపోతే లోక సంబంధంలో సంచరించేవాడికైనా నిన్ను చూస్తే నువ్వు కాదు కనబడవలసింది, క్రీస్తు ప్రభు వారు కనబడాలి. నువ్వు కాదు కనబడవలసింది, నీ ఎక్స్పోజర్ కాదు, లేకపోతే నీ యొక్క ఆర్టిఫిషియల్ నువ్వు టెక్నాలజీగా నువ్వు ఏదో చేద్దామని కాదు. చాలా మంది చూడండి, చాలా మంది సేవకుల గురించి చెప్తున్నాను. సేవకులు ఈ ఆడంబరాలు ఎక్కువైపోయాయి, వీటి గొడవ ఎక్కువైపోయింది. ముందు వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం ఎక్కువైపోయింది, వీళ్ళు గొప్పదనాలు ఎక్కువైపోయాయి, వీళ్ళు చేస్తున్నటువంటి ఆడంబరం పనులు ఎక్కువైపోయాయి. అసలు నిజమైన క్రీస్తుని ఫోకస్ చేయడం మానేసి, నిజమైన క్రీస్తు ప్రభువారిని ఆ యొక్క ఎదురు పెట్టడం మానేసి, వీళ్ళు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. నిజంగా చెప్తున్నాను, ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఈయన ఎవరో అని నిన్ను చూసినప్పుడు నీవు కలిగి ఉన్నటువంటి క్రీస్తుని గుర్తించాలి. ఆయన రాజు, ఆయన క్రీస్తు.
ఇది తెలియాలి. మీ ద్వారా ఆయన ఏమవుతాడో తెలుసా? మహిమపరచబడతాడు. మీ వలనే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. అది లోకంలో ఉన్న మనుషులు, లేకపోతే దైవికంగా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్, వాళ్ళ వల్ల ఏమైపోతుందంటే ఆయన నామం అవమానం అవుతుంది. కానీ నీ వలన ఆయన నామము గణపరచబడాలి. గాడిద వలన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమైపోయారు? రాజు, గణపరచబడ్డారు. ఆ గాడిద మీద వచ్చినటువంటి రాజు నిజమైన రాజు. నిజమైన రాజు అనబడ్డానికి సాక్ష్యం అదే, గాడిద ఎక్కి ఊరేగింపబడ్డం. నేను అంటున్నాను, ఇది రాజ్యం. ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనమందరం కూడా నిజమైన రాజుని కలిగి ఉన్నాము. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అథారిటీ, ఆయన అధికారానికి నువ్వు ఏం చేయబడ? లోబడాలి, అంగీకరించాలి. తర్వాత అంగీకరింపబడి లోబడిన తర్వాత ఆయన పక్షంగా నీవేం చేయాలి తెలుసా? ఆ క్రీస్తు ప్రభువారిని రీప్రజెంట్ చేయాలి. నీ అంతటా నీ ద్వారా అది ప్రజెంటేషన్ జరగాలి. అంటే నీ ద్వారా ఆయన మహిమ, ఆయన ఘనత ఏం చేయాలి? ఇతరులకు అనేక మందికి ప్రజెంట్ చేయబడాలి. అయితే నీవు ఆయన్ని గణపరిచినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు నువ్వు కాదు కనబడేది, ఆయన మాత్రమే కనబడాలి. నువ్వు అలా ఫిక్స్ అయిపోవాలి. నీ మదిలో ఆయనకి స్థానం, ఆయనే రాజు. నీ ఫోకస్ అంతా నేను రాజ్యంలో ఉన్నాను, ఆ రాజ్యమునకు రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రాజు చెప్పిందే నేను చెయ్యాలి, ఆ రాజు మార్గంలోనే నేను నడాలి, ఆ రాజు కొరకే నేను ప్రకటించాలి, ఆ రాజుని నేను మోయాలి. అప్పుడు ఆ రాజు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నన్ను మోసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా! ఆయన మధ్యాకాశంలో నన్ను మోసుకెళ్ళిపోతాడు. ఇది సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఈ మట్టల ఆదివారం యొక్క కారణం ఆయన రాజుగా ప్రకటింపబడినటువంటి దినము. యూదుల రాజు, ఆయన రాజు. ఈ రాజ్యమునకు ఆయన రాజు అయి ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఈ రాజ్యములో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఆయనను మోసేవారుగా, ఆయన అధికారమునకు లోబడేవారుగా, ఆయన మాట వింటూ ఆయన గురించి మీరు అనేక మందికి చెప్పేవారుగా ఆయనే కనబడాలి. మనము కాదు, మనము కప్పబడాలి. ఆయన మాత్రమే వెలుగులో మహిమపరచబడాలి. ఆయన మాత్రమే ఫోకస్ అయి ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వశక్తి గల దేవుడు ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, నీ రాజ్యమునకు రాజువు నీవే, మాకు నాయన నా రాజువు నీవే, నాకు నీ అధికారమునకు మేము అందరం లోబడి ఉన్నాము తండ్రి. నీ అధికారంలో లోబడటమే కాదు, నిన్ను ప్రకటించుచున్నాము. మేము కాదు కనబడేది, నీవు మాత్రమే కనబడుతున్నావు. దేవా, నీ చేతులకు అప్పగిస్తున్నావు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ వారి యొక్క మదిలో నీ ఆత్మచేత నింపి నేను బలపరిచి దేవా శక్తివంతులుగా చేసి నూతన పరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రిని. ఆమేన్. ఈ సమయాన్ని దైవదాసులుగా అప్పగిస్తున్నాను.